నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. ఈయన రాజకీయాల్లో ఎప్పుడూ ఒక సెన్సేషన్ గా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుపుతో ఒక మార్క్ క్రియేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీ వ్యవహారంలో స్టాండ్ తీసుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాల ఆలయాల్లో సందర్శిస్తూ డిక్లరేషన్ ఇస్తున్నారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హైలైట్ అయ్యారు. అంతటితో ఆగకుండా తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తమిళనాడు అధికార పార్టీ డిఎంకే ఉలిక్కిపడుతుంది. తాము రాష్ట్రానికి సంబంధం లేని రాజకీయ నేత మళ్లీ తమను ఇబ్బందుల్లో నెడుతున్నారని తీసుకొని ఏం చేయాలో తెలియక మరిన్ని తప్పులు చేస్తుంది. పవన్ కళ్యాణ్ డిఎంకేను మరింతగా ట్రాప్ లోకి లాగుతున్నారు. తాజాగా ఆయన అన్నా డిఎంకేకు బూస్ట్ ఇస్తే ఎంజీఆర్ ను పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇది తమిళనాడులో వైరల్ అయిపోయింది. ఆ ట్వీట్ కు పవన్ పెట్టిన ఫోటో కూడా ప్రత్యేకమే. ఎంజీఆర్ ను దేవుడిగా కొలుస్తారని ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త అది. దేవుణ్ణి నమ్మని భావాజాలం నుంచి వచ్చిన పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకేలు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి సనాతన ధర్మాన్ని ఎవరు నిర్మించలేరని స్పష్టం చేశారు. ఇది హిందువులపై జరుగుతున్న దాడిగా భావించడంతో డిఎంకే ఆచితూచి స్పందించింది. తాము ఎవరిని నిందించలేదని కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అని స్పందించారు. అయితే మదురైలో పవన్ పై ఓ కేసు పెట్టించారు. డిఎంకే సోషల్ మీడియా మొత్తం పవన్ పై దృష్టి పెట్టింది. కానీ ఇలా చేయడం డిఎంకేకు వేలికి అతికించుకున్నదంతా ముక్కుకు అంటించుకోవడం లాంటిదేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తమిళనాడులో ఇప్పుడు మరోసారి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతుంది. పవన్ ద్వారా ఈ మాటలపై మరోసారి చర్చకు కారణమవుతుంటే వాటిని మరింత చర్చకు పెట్టేలా డిఎంకే వ్యవహరిస్తుంది. ప్రకాష్ రాజ్ వంటి వారిని తమ కార్యక్రమాలకు పిలిపించి పవన్ పై పరోక్ష విమర్శలు చేస్తుంది. తమిళనాడులో బేస్ కోసం బీజేపీ చాలా కాలంగా హిందుత్వ జెండాను ఉపయోగిస్తుంది. కానీ ప్రయోజనం ఉండడం లేదు. ఓ మంచి సమయం కోసం చూస్తుంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా కల్పించుకున్నట్లయింది. ఈ టాపిక్ డిఎంకే ఎంత పెద్దది చేసుకుంటే అంతగా ఇబ్బంది పడుతుంది. పవన్ కోరుకునేది కూడా అదే అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా డిఎంకే దీన్ని గ్రహించి సైలెంట్ అవుతాడో లేదో చూడాలి మరి.